ఈ వీ నెక్‌తో వచ్చిన ప్రాబ్లమే ఇది. చూడ్డానికేమో స్టైలిష్‌గా ఉంటదని అందరూ వీ నెక్ అయితే పెట్టించుకుంటారు. కాకపోతే వీ నెక్ పెట్టిన తర్వాత నెక్ చిన్నగానే ఉన్నా డీప్ ఎక్కువ ఉన్నట్లయితే అనిపిస్తది. అందుకనేసి ఈ ప్రాబ్లమ్‌తో నాకైతే ఈ డ్రెస్ మళ్ళీ రిటర్న్ వచ్చింది. కొంచెం క్లాత్ ఏమన్నా ఉంటే కవర్ చేసి పెట్టండి అననేసి. లక్కీగా ఈ క్లాత్ మన దగ్గర కొంచెం మిగిలిపోయింది కాబట్టి అలా స్టిచ్ చేసి కవర్ చేసేసాను. ఈ డ్రెస్ తెచ్చిన అమ్మాయి నా దగ్గర 4 బ్లౌజులయితే స్టిచ్ చేయించుకుంది. అంతకంటే ముందు కూడా చాలా బ్లౌజులే స్టిచ్ చేయించుకుంది. ఇంకా మళ్ళీ ఊరికెళ్ళి మళ్ళీ ఇంకా చీరలన్నీ పట్టుకొని వచ్చిందనమాట స్టిచ్ చేయించుకోవడానికి. ఇవన్నీ కూడా నార్మల్ బ్లౌజులే. కాకపోతే ఒక్క బ్లౌజ్ మాత్రం బోట్ నెక్‌ది. ఈ బ్లౌజ్‌కి లేస్ పెట్టి స్టిచ్ చేయమన్నారు. దీనికోసం అయితే నాకు టోటల్‌గా 3 మీటర్లు అయితే లేస్ పట్టింది. నేను 2 మీటర్లు తీసుకొచ్చినాను. అది తక్కువైపోయి మళ్ళీ ₹10 లేస్ కోసం నేను ఒక కిలోమీటర్ వరకు దూరం నడుచుకుంటూ పోవాల్సిందొచ్చింది. అట్లా ఉంటాయన్నమాట మా టైలర్ కష్టాలు. ఇంకా మిగతావన్నీ నార్మల్ బ్లౌజులే లెండి. కాకపోతే వీటికి వచ్చిన బార్డర్స్‌ని నేను కొంచెం కవర్ చేసుకుంటూ స్టిచ్ చేశాను. ఎందుకంటే కొన్నిటికి స్లీవ్స్‌కొచ్చింది. కొన్నిటికి స్లీవ్స్‌కొచ్చి కొంచెం మిగులుతుంటే అలా వీపుకైతే స్టిచ్ చేశాను. అక్కడ ఇక్కడ కొంచెం అడ్జస్టబుల్‌గా చేసుకొని మరి స్టిచ్ చేశాననమాట. బ్లౌజులన్నిటికి కూడా వీళ్ళు మెయిన్‌గా క్లాత్ డోరీసే పెట్టమన్నారు. కాకపోతే కొన్నిటికి క్లాత్ చాలా తక్కువగా ఉంది. అందుకనేసి నేను రెడీమేడ్ డోరీ అయితే స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్‌కి అయితే నెక్ డీప్ తక్కువగా ఉంది కాబట్టి డోరీ గిరి ఏం అవసరం లేదు కాబట్టి డోరీ అయితే ఏం పెట్టలేదు. ఇంకా ఈ బ్లౌజ్‌కి అయితే బ్యాక్ రావాల్సిందనమాట ఈ డిజైన్ అంతా. బ్యాక్ అయితే నెక్ చాలా చిన్నగా అయిపోతుంది. అందుకనేసి నేను ఫ్రంట్‌లో పెట్టాననమాట. ఆ బ్యాక్ సైడ్ వచ్చిన డిజైను. ఇందులో ఉన్నవన్నీ ఇంకా శారీస్ అనమాట. వీటికి ఫాల్స్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా కొన్ని బ్లౌజులు కూడా ఉన్నాయి. అవి వచ్చేసి రెడీమేడ్‌వి అనమాట. ఓన్లీ ఫిట్టింగ్ కోసం అయితే ఇచ్చారు. అవి కూడా కంప్లీట్ చేసేసాను. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.